అలాంటిది అదేమిటది పెహల్గామ్‌లో మినీ స్విట్జర్లాండ్ ఉంటే పైకెళ్ళి చూడాల్సిందే చాలా బావుంటదని నాకు చెప్పడంతో గుర్రం మీద వెళ్ళామండి. దారంతా చాలా కష్టంగా ఉందండి వెళ్ళటానికి. అయినా అలాగే వెళ్ళాము. పైకి వెళ్ళిన 5 నిమిషాలు కూడా అవ్వలేదండి. పైకి వెళ్తూనే మాకు చంద్రమౌళి గారు ఒక ఫోటోగ్రాఫర్‌ని అరేంజ్ చేశారండి పైన ఫోటోషూట్ కోసం. మనకేమవుతుంది ఫోటోస్ మళ్ళా మనం తీసుకుంటూ ఒకళ్ళు మిస్ అవుతున్నాము. అందుకని అక్కడ చాలా బావుంటుందంట అని ఫోటోగ్రాఫర్‌ని పెట్టారండి. ఆయనేమో పాపం ఫోటోగ్రాఫర్‌ని పెట్టారు. ఆ అబ్బాయేమో రండి ఫోటోలు తీస్తాను అన్నాడు. అంటే మేము లేదు ముందు టాయిలెట్‌కి వెళ్ళాలని చెప్పి ఆ కార్నర్‌లో ఉన్న టాయిలెట్స్‌కి వెళ్ళామండి. జస్ట్ ఎంటర్ అవుతూనే మేము ఆ టాయిలెట్స్ వైపు వెళ్ళడం 5 నిమిషాలు పట్టుంటదండి. ఈలోగా టెర్రరిస్టులు ఎంటర్ అయిపోయారండి లోపలికి. వచ్చేసి వాళ్ళు కరెక్ట్‌గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫుడ్ తింటున్న వాళ్ళనే షూట్ చేయడం మొదలుపెట్టారండి. ఫస్ట్ చప్పుడుకి ఈయన అలర్ట్ అయ్యి ఇక్కడేదో జరుగుతుంది జాగ్రత్త అంటున్నారండి. ఇంక మరి బాత్రూమ్ సంగతి మర్చిపోయి అందరం వెనక్కి వైపు వెళ్ళిపోయి దాక్కున్నామండి. ఇంకో 4, 5 ఫ్యామిలీలు మేము 6గురం అందరం దాక్కున్నామండి అక్కడికి వెళ్ళి. దాక్కున్నాం ఒక టెర్రరిస్ట్ అక్కడ షూట్ చేస్తూ అక్కడ ఇంక మిగతా ఇద్దరు షూట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక్కాయనేమో ఒకడేమో ఇటువైపు వచ్చేస్తున్నాడండి ఒక టెర్రరిస్ట్. ఈయన ఆడి చేతిలో గన్ చూసి వాడు ఇటువైపు వస్తున్నాడు మనం ఇక్కడ తప్పించుకోవాలి అన్నారు. ఈలోగా ఆ బాత్రూమ్ మెయింటెనెన్స్ అబ్బాయి ఆ ఫెన్సింగ్ కింద నుండి పారిపోవడం చూసారండి ఈయన. వెంటనే ఈయన కూడా మనకి ఇటువైపు పరిగెడదాం రండి అని ఫస్ట్ ఈయన దూరారండి. లాస్ట్‌లో నేనున్నానండి. చంద్రమౌళి గారే నాకు చేతులు పట్టుకొని పైకి లేపారండి. ఫెన్సింగ్ కింద దూరి పైకి లేవలేకపోయాను. ఎంత షాక్ అయిపోయామంటే మా కళ్ళెదురుగా సినిమాలో కూడా చూడని ఇవి మా కళ్ళెదురుగా జరిగేటప్పటికి ఏడుపులు, గొడవ వినబడుతుంటే ఇంకా ఎలా ఉన్నదంటే మాకేం పని చేయటం లేదండి. ఇప్పుడు మీరు ప్రశ్నలు వేస్తున్నా కూడా అడుగుతున్నా కూడా మాకు అదే భయం మరలా గుర్తొస్తున్నదండి. బుర్ర అసలు పని చేయటం లేదసలు.